హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. ఈ యొక్క స్వర్ణామృతం గత ఎపిసోడ్స్ చూసుకుంటే మనం పత్రి మేడం గారు మనందరినీ కూడా కొన్ని యాత్రలకన్నిటికీ తీసుకెళ్తున్నారు. ఎక్కడైతే పత్రి మేడం గారు ప్రయాణం చేశారో సో వాటన్నిటి కూడా ఆ ఒక ప్రయాణం గురించి చెబుతూ అక్కడ ఒక సైట్ సీయింగ్ కానీ అక్కడ జరిగిన కొన్ని ఆధ్యాత్మిక ప్రయాణం, అక్కడ జరిగిన ప్రచారం సంబంధించిన విషయాలు, వారి యొక్క అనుభవాలు, అండమాన్లో అయితేనేమి ఒక రిషికేష్ అండ్ గంగోత్రి, ఎన్నో ఇలాంటి ఒక ప్రాంతాలు, వాటి యొక్క అనుభవం ఇవన్నీ కూడా చెప్తున్నప్పుడు మనందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ సో అందులో నుంచి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు, ఎన్నో లెర్నింగ్స్ అవన్నీ కూడా మనం ఎంతగానో ఉత్తేజపరిచిందని చెప్పడమే కాకుండా అందులో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు కూడా మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. గత ఎపిసోడ్లో సో పత్రి మేడం గారు ప్రకృతి వ్యాలీకి మనందరినీ తీసుకెళ్ళి అక్కడ ఆ యొక్క ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇప్పటి వరకు జరిగిన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెబుతూ సో ఫ్రెండ్స్, ఈరోజు పత్రి మేడం గారు అందరినీ ఇంకొక యాత్రకి తీసుకెళ్ళాలని చెప్పేసి చాలా ఆతృతగా ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ యాత్రకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం సో మా అందరినీ యాత్రలు మామూలుగా బయటి యాత్రలు కాకుండా గత ఎపిసోడ్లో పిరమిడ్ యాత్ర కూడా తీసుకెళ్ళిపోయారు ప్రకృతి వ్యాలీలో భాగంగా. స్పిరిచువల్ టూర్స్. సో ఆ టూర్స్ ఏవైతే అండమాన్ కానీ ఒక ఫస్ట్ టైం ఇంకొక స్పిరిచువల్ ఆర్గనైజ్ చేస్తున్న టూర్ మీరు ఒక సిస్టర్స్ అహ్మదాబాద్ నుంచి ట్రావెల్ చేసి సో అక్కడ మెల్లిగా హరిద్వార్లో కానీ రిషికేశ్లో కానీ అక్కడ మీరు సపరేట్గా వెళ్ళడం అండ్ ఆ గంగోత్రి ప్రయాణం, వాటి యొక్క వాటర్ ఫాల్స్, గంగామాత యొక్క సిగ్నిఫికెన్స్ ఎస్పెషల్లీ అది మటుకు చాలా చాలా బాగా నచ్చింది మేడం అందరికీ. సూపర్. అంటే గంగామాకి ఎలాంటి రెస్పెక్ట్, అక్కడ చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఎలాగా దాన్ని రెస్పెక్ట్ చేస్తారని చెప్పడంతో సో అందరికీ జస్ట్ ఇట్స్ ఓన్లీ ఒక వాటర్, ఒక ప్యూరిటీ అండ్ ఒక భజన, లేకపోతే ఏదో కుంకుమ పూలు, లిటరల్లీ పూజ కూడా చేస్తారు దానికి. ఇప్పుడు గంగా హారతి అని ఉంటుంది చూడు, సాయంత్రం 6 అయ్యేసరికి అందరూ కూడా గంగా హారతి చేస్తారు. ఎక్కడున్నా సరే అది ఒక ప్లేసు 2 ప్లేసులు కాదు, ఎవరి దగ్గర నుంచి గంగ పారుతూ ఉంటుందో వాళ్ళకి ఆ టైంకి గంగా హారతి ఇస్తారు. అంటే గంగని అట్లా పూజిస్తారు. ఎక్కడో హిమాలయాస్ నుంచి ఆ శివుడి తలపై నుంచి వచ్చిన గంగ అనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఓకే. అందుకని ఆ గంగను ఆ భక్తి భావంతో పూజిస్తారు. అందుకే తల్లిలాగా భావిస్తారు గంగమ్మయ్య అంటూ. ఓకే. దాని నుంచి ఇంకో నెక్స్ట్ లెవెల్ కూడా థింక్ చేయమని చెప్పారు మేడం. అంటే అక్కడతో ఆగకుండా దాని ఒక డివైన్ ఫీల్తో చూడడం, ఒక పూజల వరకే కాకుండా దాన్ని ఒక ప్రకృతిలో చాలా ఇంపార్టెంట్ అమ్మా అది. గంగా అనేది కాదు, ఏ నది అయినా సరే ఆ నదిలో ఎన్నో ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి కనుక మనం ఆ ఎలిమెంట్స్ ద్వారా మనం ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది బాడీ వైజ్. నేను చెప్పేది ఇప్పుడు ఆ నదితో మాట్లాడగలిగే శక్తి వస్తే కనుక అది ఇంకా గొప్పది. మనం కష్ట సుఖాలని వెళ్ళి ఆ గంగతో చెప్పుకున్నాం అనుకో, ఇట్ విల్ రెస్పాండ్. అది ఒకసారి వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్లో చెప్పారు కదా మేడం, ఇట్లా ఒక బ్యాంబూ హౌస్ పక్కనే ఫాగ్ అంతా ఉండింది, అక్కడ కూర్చొని చేశాను అండ్ జస్ట్ టేక్ ఇట్ అవుట్ కంప్లీట్ గా అని మీరు కూర్చొని మెడిటేషన్ చేసామని, నా రుగ్మతలన్నీ తీసేయమని చెప్పి దాంతో మాట్లాడాను. సో దట్స్ హౌ వి హావ్ టు కనెక్ట్ అండ్ త్రూ మెడిటేషన్ ఏదైనా త్రూ మెడిటేషనే. అదర్వైజ్ కనెక్టివిటీ రాదు.
బాగుంది మేడం. గంగా మా గురించి ఒక నెక్స్ట్ లెవెల్ ఇచ్చేసారు, ఒక దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఎస్. కంప్లీట్గా. సో మేడం, ఈరోజు మా అందరినీ ఏ యాత్రకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మేడం? వీఆర్ రెడీ. మానస్ సరోవర్ మానస్ సరోవరం. వావ్. 2002. ఓకే. 2002లో వెళ్తున్నారు ఈయనతో. నేను అన్నాను, ఆ మానస్ సరోవర్ మాత్రం నన్ను వదిలి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే మానస్ సరోవర్ పిక్చర్ పోస్టర్ ఉంటుంది చూసావా, చాలా ఇళ్ళలో ఉంటుంది. అదొకటి. తర్వాత ఈజిప్ట్ ఒకటి. ఈ రెండు నేనేం చేశాను, నా బెడ్రూమ్లో పెద్ద పెద్ద పోస్టర్స్ అలా పెట్టుకునేదాన్ని. ఓకే. మా గుడ్డి ఎక్కిరిచ్చేది, నువ్వు యాస్ట్రల్గా వెళ్ళిరా అమ్మా, యూ కెనాట్ గో దేర్, నువ్వు యాస్ట్రల్గా వెళ్ళేసి చూసేసి వచ్చేసేయి, వెళ్ళాల్సిన అవసరం లేదనేది. లేదే, నేను వెళ్ళి తీరుతాను, ఫిజికల్గా వెళ్తేనే ఆ తృప్తి ఉంటుంది నాకు. ఓకే అని చెప్పి నేను చెప్పేదాన్ని అనమాట. ఇదంతా ఎప్పుడు మేడం? అది చదువుకునే రోజుల్లో. ఓకే ఓకే. అది ఇంజనీరింగ్ చదువుకునే రోజుల్లో ఇంట్లో ఉండేది కదా, అప్పుడు అనమాట. ఓకే ఓకే. సో అలా అలా అనుకున్నది రియాలిటీలోకి వచ్చింది. వచ్చినప్పుడు నేను ఈయనతో గట్టిగా అనేసాను, నాకు నువ్వు వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి. ఓకే. ఈజిప్ట్ ఒకటి ఒక ట్రిప్, నాకు మానస్ సరోవర్ ఒకటి మస్ట్. ఈ రెండు మీరు అండర్లైన్ చేసి చెప్పేశారు. చెప్పేశాను. పాప ఆయన కూడా ఏమనకుండా వెంటనే ఒప్పుకున్నావు, నువ్వు రాలేవు, చేయలేవు, కష్టాలు ఉంటాయి, ఏమన్నా ఉండని నేను వస్తా. ఓకే. నిజంగానే చాలా కష్టతరం అమ్మ. ఆ రోజుల్లో ఇప్పుడున్న ఫెసిలిటీస్ లేవు. బాబా బాబా చాలా కష్టం, వెరీ కష్టం. అది ఆ కష్టం అనేది ఫిజికల్ బాడీకి నేను చెప్పేది. వెరీ టైర్డ్ అయిపోతాం మనం. అది ఎక్కడ ఫస్ట్ మేము బయలుదేరింది హైదరాబాద్ నుంచి ట్రైన్, మొత్తం అందరం ట్రైన్లో బయలుదేరాం. అది ఎంత గోరఖ్పూర్ అని అక్కడికి వెళ్ళాలి. ఎవరు మేడం ట్రిప్ ఆర్గనైజ్ చేసింది? కంచిరోగ్రామ్. ఓకే ఓకే. కంచిరోగ్రాము. అప్పుడు కుప్పుస్వామి, కేశవరాజు వీళ్ళంతా వచ్చారు. ఓకే. తిరుపతి బ్యాచ్, భీమాస్ రఘు. ఫస్ట్ ట్రిప్? ఫస్ట్ ట్రిప్ కాదు, ఇది సెకండ్. ఓకే. సెకండ్. ఫస్ట్ ఏం చేశారు, ఉత్త మగవాళ్ళే, ఆడవాళ్ళు వద్దు అని చెప్పేసి మగవాళ్ళే వెళ్ళారు. నిజం చెప్పాలంటే ఒకటి చెప్పనా, ఆడవాళ్ళని తీసుకెళ్లకుండా వాళ్ళ వెళ్తానంటారే, వాళ్ళకి ఎనర్జీస్ ఉండవమ్మా. ఓకే. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వీఆర్ గ్రేట్ ఆర్ వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఆ ఫెమినైన్ ఎనర్జీ వాళ్ళలో లోపిస్తుంది కదా, అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది అంటే తొందరగా డౌన్ అయిపోతారు. ఈయన కూడా చాలా డౌన్ అయ్యారు. ఎక్కడ మన కైలాసం పర్వతం కింద బేస్ దాకా వెళ్ళారు, అంతే అక్కడ అలా పడుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ ట్రిప్లో. ఓకే. ఫస్ట్ ట్రిప్లో జరిగింది ఇది. అప్పుడు అందరూ కూర్చొని ఆయన చుట్టూ కూర్చొని మెడిటేషన్ చేయడం మొదలెట్టారు. ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలని చెప్పేసి కార్లు కూడా రెడీ చేసేసారు. ఓకే. అంటే మెయిన్ ప్లేస్కి వెళ్ళక ముందే మధ్యలో అంటే కైలాసం పర్వతం ఉంది కదా, పర్వతం కింద ఒక బేస్ క్యాంప్ అని ఉంటుంది. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలన్నా కూడా ఒక బేస్ క్యాంప్ ఉంటుంది కదా, అలాగే ఇది ఒక బేస్ క్యాంప్ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న హట్స్ లాగా ఉంటాయి అనుకుంటాను, నేను వెళ్ళలేదు అనుకో. సో అక్కడ ఆక్సిజన్ తక్కువైపోతుంది, మెయిన్గా ఆక్సిజన్ తక్కువైపోతుంది, ఫుడ్ సరిగ్గా ఉండదు. సో అలా పడితే చుట్టూ అందరూ కూర్చొని ధ్యానం చేయడం మొదలెట్టారు. ఇంకా ఆయన ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలన్న దాంతో ఏమైంది తెలుసా, ఎందుకు అని ఆయన అడిగితే
అక్కడ ఎంతో నెగిటివ్ ఫోర్సెస్ని ఆయన ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓకే. నెగిటివ్ ఎనర్జీస్ తోటి ఫైటింగ్. అర్థమైందా నీకు? ప్రతి వాళ్ళు ఎప్పుడు వెళ్ళిన వాళ్ళల్లా ఏంటి స్పిరిచువల్ వాళ్ళేం కాదు కదా, అన్ని రకాల వాళ్ళు వెళ్తారు. కనుక కొన్ని కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఏమవుతాయి, ఇలాగ స్పిరిచువల్ మాస్టర్స్ని కొంచెం బ్రేక్ చేస్తాయి, వాళ్ళ కాన్ఫిడెన్స్ని బ్రేక్ చేస్తాయి. కానీ ఈయన బ్రేక్ అవ్వలే, ఆయన బ్రేక్ అవ్వలే, పడుకున్నారు అంతే. అంటే ఇంకా లేవలేని పరిస్థితికి వచ్చారు వాళ్ళు. ఆయన ఆక్సిజన్ తక్కువైపోతుంది, అన్కాన్షియస్ స్టేట్కి వచ్చారు. అంటే ఇంక పూర్తి ఇంకా ఎలా ఉందంటే ఈయన ఇంకా అయిపోతుంది అన్న స్థితికి వచ్చారు. అప్పుడు ఇంక అందరూ కూర్చొని ధ్యానం చేసి గట్టి గట్టిగా వాళ్ళు లోపల థాట్స్ ఎలా పెట్టుకున్నారట తెలుసా, చాలా ఘోరంగా పెట్టుకున్నారు. పెట్టుకుంటే అప్పుడు వెంటనే అసలు వితిన్ ఇప్పుడు పడుకున్నారా 5-10 నిమిషాలు అలా పడుకున్నారు. ఇంకా ఈయన చాలా వీక్ అయిపోయారు, ఏమైపోతుందో అన్న స్టేజ్కి వచ్చేసరికి లేచి కూర్చున్నారు. నార్మల్గా లేచి కూర్చున్నారు. పదండి నేను కిందికి వెళ్ళిపోతాను, మీరు అంత ఎక్కేవాళ్ళు ఎక్కండి అని చెప్పి ఆయన కిందికి వచ్చేసారు. కైలాసం ఎవరు ఎక్కలేదు ఇంకా అప్పుడు. ఎంత జరిగింది? కైలాసం కింద మేడం? కింద బేస్ క్యాంప్లో. ఓకే. సో ఫస్ట్ టైం అలా జరిగింది. లేడీస్ వద్దన్నారు, ఓన్లీ మగాళ్ళు వెళ్ళారు, అలా జరిగింది. సెకండ్ టైంకి అప్పుడు నేను వెళ్ళా 2002లో. 2002లో వెళ్తే అప్పుడు అందరం కలిసి హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే గోరఖ్పూర్ అనుకుంటాను, గోరఖ్పూరేనా ఇంకేదో ఉందబ్బా, ఏదో ఊర్లో దిగితే అక్కడ నుంచి టిబెట్ బార్డర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. టిబెట్ బార్డర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక హోటల్ లాగా తీశారు, అక్కడ ఉన్నాము. అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది, మేము వెళ్ళేసరికి మాకు ఇంతమందికి పర్మిషన్ ఇవ్వను అన్నారు. ఎంతమంది మేడం? 90 మంది ఉన్నాం. 90 మందా? 60-70 మంది ఉన్నాం. అదే నాన్ మెడిటేటర్స్ కూడా ఉన్నారు. అంటే మాకెవరు పరిచయం లేదు వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి దాంట్లో బ్యాచ్లో కలిశారు. అంటే కంచరాగ్రామ్తో కనెక్ట్ అయ్యి మేము కూడా వస్తామన్నాం, మొత్తానికి అట్లా కలిశారు. ఓకే. అక్కడ ఒక 5 రోజులు ఉండిపోవాల్సి వచ్చింది, 5 days. అసలు ట్రిప్ అంతా ఏంటి, ఒక 10 రోజుల ట్రిప్పు. దాంతో 5 days అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 5 days అక్కడ ఉండిపోవాల్సిన వచ్చిన మొత్తం 15 రోజులు అయిందనమాట. ఓకే. సో మొత్తంగా అన్ని అయితే కవర్ చేసి అక్కడ మాత్రం చాలా బాగుంది. నిజం చెప్పాలంటే మేము ఎక్కడైతే ఉన్నామో వీసా కోసం అందరూ వాళ్ళు టిబెట్ వాళ్ళు ఇవ్వలే ఇంతమందికి వీసా. కొన్ని బ్రేక్ ఆగిపోయినాయి కొంతమందివి. వాళ్ళు ఏంటంటే ఎందుకు వీసా ఇవ్వరంటే పెద్దవాళ్ళకి ఇవ్వరు, అంటే వాళ్ళు వెళ్ళేదానికి ఇబ్బంది, ఆక్సిజన్ సరిపోతుందో లేదో ఇవన్నీ చెక్ చేస్తారు, ఫిజికల్ చెక్ ఉంటుంది. చెక్ చేసిన తర్వాతే వాళ్ళు వీసా ఇస్తారు, పర్మిషన్ ఇస్తారు. సో అలాగా మేము ఒక చోట ఉన్నాం, చాలా బాగుంది. అక్కడ అంతా కూర్చోపెట్టి ధ్యానం చేయించారు ఈయన. రోజు ధ్యానమే 5 రోజులు, 3-4 రోజులు అనుకుంటా. మొత్తానికి ధ్యానం. సాయంత్రం అయ్యేసరికి ఆ చెట్ల కింద మంచి నేచర్ ఉండేది, చుట్టూను అడవి. కూర్చొని ఒక కాటేజ్లా ఉంది, అక్కడ మేము ఉండేవాళ్ళము. భోజనం అది బాగానే ఉండేది. అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళము. నేను హాయిగా ఉండేదాన్ని అక్కడ, నాకు బాగానే ఉండేది. ఎందుకంటే అందరితో కలిసి ఉన్నాము. వీసాలు వస్తాయా రావా అదంతా నేను పట్టించుకోలేను. నిజం చెప్పాలంటే మానసరోవర్కి వెళ్ళాలని ఆత్రం కూడా తగ్గిపోయింది. అక్కడికి వచ్చి హ్యాపీగా ఉన్నాను కదా, అందుకో సరే అని ఇక ప్రయాణం అయ్యాం. అక్కడ అంతా సెట్ అయింది, అందరికీ దొరికిందా మేడం? అందరికీ దొరికింది.
తర్వాత ఇంకోటి మేము వస్తుంటే బస్సులో హేమలతను అని ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఆవిడ హస్బెండ్ నడవలేడు, కొంచెం ప్యారలైజ్ అయినట్టు ఉన్నాడు. వాళ్ళకు కూడా కంచురగ్రామ్ ఓకే చేసేసారు. ఓకే చేసేసరికి ఆ బస్సు ఎక్కేటప్పుడు ఈయన ఆపేశారు వాళ్ళిద్దరిని. వెనక్కి వెళ్ళిపోండి, మీరు అసలు ఎందుకు వచ్చారు ఇక్కడికి, ఏ ఉద్దేశంతో వచ్చారు, మీరు ఏమైనా వెళ్ళగలరా అని వాళ్ళని తిట్టి, కంచురగ్రామ్ని తిట్టి, ఎందుకు తీసుకొచ్చావు ఇలాంటి వాళ్ళందరూ. ఇదంతా టిబెట్లో మేడం? టిబెట్కి ఇంకా వెళ్లకుండానే, ఓకే, టిబెట్కి వెళ్లకుండానే ఇదంతా. టిబెట్కి వెళ్తే అలా వెనక్కి వస్తారు, లోపల ఇండియాలోనే ఇదంతా జరిగింది. అప్పుడు వాళ్ళిద్దరిని వెనక్కి పంపించేశారు. హేమలత అని అక్కడ మన విల్లా కూడా కొన్నారు, చాలా సర్వీస్ మోటోతో ఉన్నవాళ్ళు. ఓకే ఓకే. సో ఆవిడ వాళ్ళిద్దరు, మొగుడు పిల్ల ఇద్దరు అన్నీ దింపేశారు. ఇంకా ఎవరైనా దిగిపోవాలనుకుంటే దిగిపోండి ఇక్కడే అన్నారు, ఓపెన్గా మీ ఇష్టం దిగిపోండి అని. సరే అని అందరం కలిసి బయలుదేరి ఆ టిబెట్ బార్డర్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మళ్ళా ఒక స్టాప్. ఇక్కడ 5 రోజులైందా, మళ్ళీ టిబెట్కి అటువైపు వెళ్ళాలంటే అటువైపు టిబెట్, ఇటువైపు ఇండియా, ఆ మధ్యలో మళ్ళీ ఒక రోజు ఆగాం. ఓకే. ఆగిన తర్వాత మళ్ళీ ఈ చెకింగ్ ఉంటుంది కదా, అక్కడ ఇంకో చెకింగ్ మేడం, అక్కడ ఇంకో చెకింగ్. ఆ చైనీస్ వాళ్ళు కదా వాళ్ళు, చైనా ఆక్యుపైడ్, టిబెట్ ఈజ్ ఆక్యుపైడ్ బై చైనా. సో అక్కడ ఆగాం. ఆగి అక్కడ ఏం బాగాలేదు. ఏంటంటే మన ఇండియా ఒక దీంట్లో ఉన్నాం కదా మనం, అవుట్ ఆఫ్ దట్ వెళ్ళేసరికి నచ్చదు. ఆ వైబ్రేషన్స్ నచ్చవు, ఆ రూమ్స్ నచ్చవు. బట్ బలవంతంగా నిజంగా మా ఆయన చూస్తే జాలేసింది, ఎందుకు ఈ తిప్పలు అని. సరే అయిపోయింది, అక్కడికి వెళ్ళాము, టిబెట్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయ్యాక ఇంకా వరుసగా జీపులు, వీళ్ళందరికీ జీపులేనా మేడం? అందరికీ జీపులే వెళ్తాయి, బస్సులు వెళ్ళవు అసలు? బస్సులు లేవు, జీపులే. బస్సులు కూడా వెళ్తాయి అనుకుంటాను. ఒక లారీలో వెనకాల ఈ మన దాన్ని ఏమంటారు, టెంట్లు, వంట సామాన్లు, తర్వాత స్లీపింగ్ బ్యాగ్స్, ఇవన్నీ ఒక లారీలో వెనకాల వస్తాయి. సో ఈ ట్రిప్లో ఉన్న వాళ్ళందరికీ ఓకే, అవి వాళ్ళ అన్నమాట. సో మేమంతా లోపలికి వెళ్ళాము, టిబెట్ లోపలికి వెళ్ళాక ఇంకా ప్రయాణం అనమాట టిబెట్ లోపలికి వెళ్ళడానికి. ఏమందం ఉంది ఆ నేచరు, ఆ రెయిన్బో. ఇలా ఎక్కుతున్నాం కదా, కింద ఉంది రెయిన్బో. రెయిన్బో పైకి పోతున్నట్టు మేడం? పై మళ్ళీ చూడక్కర్లే, కింద ఉంది రెయిన్బో, అదిగో రెయిన్బో కనపడుతుందని. అలాగా ఆ చెట్లు, ఏ టైంలో మేడం? ఇది సమ్మర్ అమ్మా, నువ్వు సమ్మర్లోనే కదా మానసరోవర్ ఓపెన్ అయింది. ఓకే ఓకే. 2 మాసం కదా, 2002. ఏ నెలలో మర్చిపోయాను నేను, అది మాత్రం జ్ఞాపకం ఉంది. 2002 పక్క. ఓకే. సో ఒక చోట పైనంతా కొండ, కింద నుంచి ఇలా వెళ్ళడం, ఆ మధ్య మధ్యలో నీళ్లు ఆగిపోవడము, మళ్ళా వెళ్ళడం, ఆగిపోవడం, మళ్ళా వెళ్ళడం, వాటర్ ఫాల్స్ లాగా ఉంటాయి. ఉంటే జీప్లో ఆగడమే, ఆ జీప్ ఆగిపోవాలి మరి, తప్పదు. ఓకే ఓకే. సో నేను, కంచురగ్రాము, మా ఆయన, కుప్పుస్వామి, భీమాసరావు ఒక్క కార్లో. ఓకే. నాకు అస్సలు నచ్చేది కాదు. ఓకే. నాకు అస్సలు కంఫర్టబుల్గా ఉండేది కాదు. నాకు ఎట్లా అంటే అక్కడ బబ్లీనెస్ లేదు, సీరియస్గా అలా కూర్చుంటారు అనమాట. జోక్స్ వేసుకోవడం, మాట్లాడడం ఏం ఉండేది కాదు. సో నాకు కొంచెం నచ్చేది కాదు. ప్రైవసీ, రైట్. ఓకే. సరే అలా వెళ్ళి ఒక చోట
అదే ఫస్ట్ ఒక ఇప్పుడు మానేసరోవరికి స్ట్రైట్గా వెళ్ళిపోకూడదమ్మా, అక్కడ ఆక్సిజన్ పూర్తి తక్కువ ఉంటుంది. ఓకే. కనుక అలా వెళ్ళామనుకో, ఒక్కసారి నువ్వు ఆక్సిజన్ ఉన్న చోట నుంచి వెళ్ళామనుకో అక్కడికి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తావు. ఒకసారి ఫ్రీక్వెన్సీ కొంచెం ఆక్కుంటూ ఆ అట్మాస్ఫియర్కి, ఆ క్లైమేట్కి, ఆ ఆక్సిజన్కి అలవాటు పడాలి మనం. ఓకే. అందుకే ఇన్ని రోజులు చేస్తారు ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు చాలా హోటల్స్ ఏవేవో ఉన్నాయట, కానీ మునుపు అలా లేవు. ఓకే. ఒక చోట అలా వెళ్ళాము. కొంచెం దూరం వెళ్ళాక కొండలు మెల్లగా మొదలయ్యాయి. అక్కడ ఎప్పుడైతే హిమాలయాస్ టచ్ అవుతూ ఉన్నాయో, అది హిమాలయాసే కదా, హిమాలయాస్ టచ్ అవుతూ ఉన్నాయో ఈ గీచరు అంతా పోయింది. అన్ని మంచు కొండలు కాదు, అక్కడ గడ్డి పరకు కూడా కనపడాలే మాకు. చలికి ఏం మొలుస్తుంది అక్కడ. ఓకే. ఓకే. టిబెట్లో అంత ఉంది, గ్రీనరీ ఉంది, అంత బాగుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏం బాగుండదు. మేము వెళ్ళక ముందరే ఈ లారీలో టెంట్లు అన్నీ ఉంటాయి కదా, వాళ్ళు గబగబా అంతా టిబెటన్స్ వాళ్ళు వేసేసేవారు. మాకంటే ముందరే వెళ్ళిపోయారు. టెంట్స్ అన్ని వేసేసి స్లీపింగ్ బ్యాగ్స్ ఒక్కొక్క దాంట్లో 2 వేసి అట్లా పడేసి వెళ్ళిపోయేవారు. వంటకి తయారు చేసుకునేవారు. ఓకే. అయితే సరే ఫస్ట్ డే అన్నమాట. ఇంకా టిబెట్ దాటాము, టిబెట్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంకొక 4 రోజులు 5 రోజులు ప్రయాణం ఎక్కడికి, మానసరోవర్కి. మేడం అక్కడ టెంట్లు వేసారు కదా మేడం, అక్కడ స్టే చేయాలి 1 నైట్. అక్కడే 1 నైట్ అక్కడ స్టే చేయాలి. అక్కడ నైట్ స్టే ఎలా ఉండేది మేడం? ఎలా ఉంది ఇంకా చెప్పొద్దు. అంటే అక్కడ అన్ని కంప్లీట్గా మంచు అని చెప్పారు కదా. మంచు లేదు అక్కడ, ఇంకా మంచు ఉండదు, ఇంకా సమ్మర్ కదా, చలి ఉంటుంది అంతే. ఓకే. ఓకే. చలి ఉంటుంది. అది కూడా ఎంతసేపు, నువ్వు పొద్దున్న రాత్రి అయ్యేసరికి 0 డిగ్రీకి వెళ్ళిపోతుంది, మధ్యాహ్నం అయ్యేసరికి 45కి వెళ్ళిపోతుంది. ఎలా ఉంటుందో చూడు. ఒకసారి కంప్లీట్ షిఫ్ట్ నీకు అసలు నువ్వు ఇమాజిన్ కూడా చేయవు. రాత్రి చాలా ఎన్ని కోట్లు వేసుకున్నా కూడా, ఎన్ని సాక్స్ వేసుకున్నా నీకు చలి వణుకు పుట్టేంత ఉంటుంది. ఎక్కడన్నా టెంట్ నుంచి, అక్కడ వంటింట్లో ఒక టెంట్ ఉండేది, అక్కడికి వెళ్ళి రావడానికి వేడివేడి ఛాయ్ పాపం ఈయనకు తెద్దామని వెళ్తే గజ్జ వణుకు. రాత్రి పరిగెత్తుకుంటూ టెంట్లోకి వచ్చి కూర్చోవాల్సిందే. అంత చలి ఉంటుంది అక్కడ. చెప్తున్నా కదా 0 అని. 0 కంటే ఇంకా అదే నువ్వు చెప్పినట్టు మైనస్ ఉండొచ్చు. బట్ ఎక్స్ట్రీమ్ మళ్ళీ 45కి వెళ్ళిపోతుంది. మేమే పొద్దున్న ఆ రోజు రాత్రి అక్కడ స్టే చేశాం కదా, ఇంకా నేను ఆయనతోటి మాట్లాడుతున్నాను అనమాట. చూడు, మన స్పిరిచువల్ జర్నీ కూడా ఇలాగే ఉంది కదా, మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళలేము, స్పిరిచువాలిటీ వద్దు, ఏం వద్దు, మనం హాయిగా ఇంట్లో మన 4 ఉందాం అంటే కుదరదు కదా. ఇప్పుడు మనం ముందరికి వెళ్ళాల్సిందే తప్ప వెనక్కి వెళ్ళడానికి లేదు కదా మన జీవితంలో కూడా. ఇప్పుడు ఆ ట్రిప్పులో కూడా అంతే, ఇంకా వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. చచ్చినట్టు మానసరోవర్కి వెళ్ళి తీరాల్సిందే. ఓకే. అంటే మీకు అక్కడ ఏమైనా డ్రాప్ అవ్వాలి ఆలోచన వచ్చిందా మేడం? భయం, ఆ ప్రయాణాలు చూస్తే భయం వేసిపోయింది. ఓకే. అప్పటికే భయం పుట్టుకుంది. మెల్లిమెల్లిగా ఆక్సిజన్ తగ్గుతోంది. ఎలా ఉంటుంది? వెనక్కి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేము, ముందరికి వెళ్ళాల్సిందే, తప్పదు. కంపేర్ చేయడం బాగుంది మేడం. నేను అలా కంపేర్ చేశాను ఆయనతోటి. అవును, ఇంకా అంతే, మనం ముందరికి వెళ్ళాల్సిందే, వెనక్కి వెళ్ళాల్సిన పనే లేదు. అలాంటి ఆలోచనలు కూడా తెచ్చుకోకు అన్నారు ఈయన. సరే అని చెప్పేసి ఇంకా ఆ రోజు పడుకున్నాం. మళ్ళీ పొద్దున్న 4 గంటలకి తెల్లారిపోతుంది. సేమ్ టైమింగ్స్ కూడా మారుతాయి, 1 గంట
ముందరో 2 గంటల ముందరో ఉంటుంది. 2.5 డిఫరెన్స్ ఉంటుంది మనకి మానస సరోవర్కి. ఓకే. సో పొద్దున అయిపోతుంది 4 గంటలకి. విపరీతమైన చలి. ఏం చేస్తాం, కోట్లు, సాక్స్, షూజు, జర్కిన్లు గిర్కిన్లు అన్నీ వేసుకొని, ఇన్నర్సు ఉంటాయిగా దాని థర్మల్వి, అవి అన్నీ వేసుకొని జీపుల్లో ఎక్కుతాం. ఎక్కాక ప్రయాణం అవుతాం. ప్రయాణం అయ్యాక మెల్లిగా ఎండ ఎక్కుతున్న కొద్దీ, ఎండ సూర్యుడు వచ్చాడో విజృంభణ, ఒక్కొక్కడు షూస్ తీసేయడం, సాక్స్ తీసేయడం. వెయిటింగ్ అంటే ఇంక చలి తగ్గిపోయింది. ఇంకా అదేంటి, అద్దాలేమో దింపలేము, ఎందుకంటే బయట నుంచి దుమ్మంతా లోపలికి వస్తుంది. అక్కడ రోడ్లు సరిగ్గా లేవు, నువ్వు కచ్చా మట్టి మించి వెళ్ళాల్సిందే. డాంబర్ రోడ్ అంత కాదు, డాంబరు తారును ఇంకా నయం. మామూలు మట్టి. ఓకే. ఆ మట్టి రోడ్ మీద అంటే అప్పట్లో, మరి ఇప్పుడు ఏమన్నా ఉందేమో నాకు తెలియదు, అప్పటి సంగతి మాట్లాడుతున్నా. సో ఆ దుమ్ము కోసం అని చెప్పేసి మేము అద్దాలు గిద్దాలు ఏమి దింపేవాళ్ళం కాదు. లోపలేమో వేడి. ఓకే. జీపులో లోపల వేడి. ఓహో, ఇంకా కోట్ ఇప్పేసి వెనకబడేయడం, షూస్ ఇప్పేసి వెనకబడేయడం, అన్నీ వెనకాల డిక్కీలో పడేసేవాళ్ళం. ఇంకా అప్పుడు ఇంకా ఎంత చిరాగ్గా ఉండేదంటే, 40 degrees అంటే ఇంకా సమ్మర్ కంటే ఎక్కువ మేడం. మరి అందులో డ్రై ఎండ, అది డ్రైగా ఉంటుంది అక్కడ. అది ఇంకా ఇంకా గుచ్చుకుంటుంది ఒళ్ళంతా. మళ్ళీ జీప్లో సేమ్ మెంబర్సా మేడం? సేమ్ మెంబర్స్. ఓకే. ఒక 2 times అయింది అయ్యా. ఇంకొక స్టెప్కి వెళ్ళాం. ఇంకొక స్టెప్కి వెళ్తే అక్కడ కూడా అంతే, అలాగే సాయంత్రం వెళ్ళాము. విపరీతమైన తలనొప్పి వచ్చేసింది నాకు. ఇంకా ఎంత తలనొప్పి అంటే పగిలిపోతుందేమో అంత. ఆక్సిజన్ తక్కువైపోయి తలనొప్పి వచ్చేసింది బాగా. వామిటింగ్స్, మోషన్స్. అందరి పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు మన శ్రీకాకుళం నుంచి మొగుడు పెళ్ళం వచ్చారు. ఆవిడైతే ఇలా పడిపోయి ఆవిడ ఈడ్చుకుంటూ వచ్చారు ఇలా. ఆవిడ నేను పోతాను మొర్రో అని ఏడుపు. రిటర్న్ వెళ్ళిపోతాను, నాకు వద్దు ఇక్కడ అని. రమాకి అలాగే ఉంది, నేను అలాగే ఉన్నాను. అంటే మన రమాదేవి మేడం, రాంబాబు, రమ. మా ఆయన పడుకున్నారా, మా ఆయన పక్కన పడుకున్నాను. ఆయనే నాక ఆక్సిజన్ లేక వాంతులయ్యి, ఆ వాంతులతోటి నేను అవస్థ పడుతున్నాను. ఆ పీరియడ్లో నన్ను ఎక్కి తొక్కమంటారు ఈయన. ఓకే. నేను ఎక్కి తొక్కగలనా? ఒక అడుగు వేయడం, కింద పడిపోవడం, ఒక అడుగు వేయడం, కింద పడిపోవడం. చూడు, నా వల్ల కావట్లేదు తొక్కడం. నాకు తెలియదు ఇక్కడ, నాకు శక్తి లేదు ఇక్కడ, నువ్వు నన్ను తొక్కమని చెప్పకు అని చెప్పేస్తే ఇంత లావు రగ్గు కప్పేసేసుకుని చలి వణుకు. పాపం చాలా అవస్థపడ్డారమ్మా ఆయన. ఆ ట్రిప్ కాదు కానీ ఆయన అవస్థ దేవుడికి తెలుసు. కప్పేసుకొని పడుకున్నారు. పొద్దున్న ఏదో ఇంత బ్రేక్ఫాస్ట్ లాగా పెట్టారు, బాగానే ఉండింది. కాస్త తినేసాము, మళ్ళీ బయలుదేరాం ఇంకొక స్టేజ్కి. అక్కడ నాకు ప్రతిదీ జ్ఞాపకం లేదు ఇన్ డీటెయిల్. జ్ఞాపకం ఉన్నంత వరకు నీకు చెప్తున్నాను. 7-8 days అయిపోయింది కదా మేడం? ఎలా అయింది 7-8 days? అక్కడ 5 days అయిపోయింది. ఇక్కడ నేలం అంటారు. నేను ఫస్ట్ స్టాప్ చూడు, అది నేలం. ఓకే. అక్కడ నేను అన్నాను అన్నమాట ఈయనతోటి, ఇది సెకండ్ స్టెప్, ఇంకా 3 ఉన్నాయి. ఓకే. స్టెప్స్ ఇంకా 3 ఉన్నాయి. 5 days. 5 daysలో 2 days అయినాయి. ఏది మన టిబెట్లోంచి లోపలికి వచ్చాక 2 days అయింది. ఓకే. అక్కడ వెయిట్ చేసింది ఒక 5 days, 4 days దాకా వెయిట్ చేసాం. ఓకే. అక్కడ 4 days, మళ్ళీ టిబెట్కి ఎంటర్ అవ్వడానికి కొంచెం సేపు. అయితే ఐ థింక్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అనుకుంటా. ఓకే.
అయిపోయింది. ఇంకో మళ్ళా బయటకు వచ్చాం. బయటకు వచ్చి సేమ్ అంతా నేను ఇక్కడ కూర్చొని అని చెప్పాను. నేను ఈ జీప్లో కూర్చోను. ఓకే. అప్పుడు రాంబాబు, మా అమ్మాయి పేరు సుజాత అని ఉంది. రాంబాబు, సుజాత, కరీంనగర్ ఎవరో ఇద్దరు కపులు, ఉడిపెళ్ళ ఉన్నారు వాళ్ళిద్దరు, రమ, మేము 5. నేను రాంబాబు గారు మీరు ఆ జీప్లోకి వెళ్ళి కూర్చోండి, నేను ఇక్కడ కూర్చుంటా అని చెప్పాను. అక్కడ కూర్చున్నాక నాకు మరి శాంతి అనిపించిందమ్మా. అంటే కొంచెం జోక్స్ వేసుకోవడం కానీ, మాట్లాడుకోవడం కానీ, ఏదో చూడడం కానీ, దాని గురించి కమెంట్స్ చేసుకోవడం కానీ. హిందీ పాటలు ఏం పెట్టలేదు వాడు డ్రైవర్. వాడు అన్ని టిబెట్ పాటలు పెట్టుకున్నాడు, టిబెటన్ లాంగ్వేజ్వి పెట్టుకున్నారు. ఆ 3వ స్టెప్కి వచ్చామా. 3వ స్టెప్కి వచ్చాక అక్కడ టిబెటన్స్ అమ్మా వాళ్ళు 1 o'clock అయినా సరే ఎట్లా తిరుగుతారంటే, ఇలా టూరిస్ట్ టైం కదా ఇది, తిరగడం రోడ్ల మీద మామూలుగా తిరిగినట్టు రాత్రి మిడ్ నైట్. ఆడవాళ్ళు ఎంత అందంగా ఉంటారు అనుకున్నావు టిబెటన్స్. ఇలా ముట్టుకుంటే మాసి పెట్టేట్టుంటారు, చాలా అందంగా ఉంటారు వాళ్ళు. అమ్మాయిలు బాగా మంచిగా డ్రెస్ అవుతారు, తిరుగుతుంటారు. వాళ్ళకి భయాలు లేవో, మరి ఇళ్లలో ఏం కంట్రోల్ ఉండదో. ఐ డోంట్ నో వాట్ దేర్ కల్చర్ ఇస్. అంటే టౌన్ లాగా మేడం అది, ఒక్కొక్క టౌన్. అంటే కొన్ని ఇప్పుడు నేను 2nd స్టెప్కి వచ్చేసరికి అది టౌన్ కాదు, చాలా బయట ఉంది. 3వ స్టెప్కి వచ్చేసరికి అనుకుంటాను ఇలాగా టౌన్. మధ్య మధ్యలో ఎక్కడన్నా ఆపారనుకో, ఛాయ్కి దానికి ఆపారనుకో, ఈ టిబెట్ వాళ్ళు, ముష్టి వాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలుసు ఇది బంగారం అని, ఇది ఇలా సాంగ్యలు అనమాట, ఇది ఇస్తారా అని. నేను 2 సార్లు చూశాను. వీళ్ళకి ఈ రోగం కుదరాలని వాళ్ళ దగ్గర ఇంతింత పగడాలు ఉండేవి. వాళ్ళకి పగడాలు అక్కడ బాగా దొరుకుతాయి. నేపాల్లో టిబెట్లో పగడాలు ఎక్కువ. తర్వాత ఎద్దులు ఉంటాయి, యాక్స్ ఉంటాయి, ఎద్దులు లాంటివి, దాన్ని జూలో ఎద్దులు అంటారు చూడు, యాక్స్. ఆ యాక్స్ కొమ్ములు ఉంటాయి చూసావా, ఆ కొమ్ములతోటి పూసలు తయారు చేస్తారు. తీసేసి తినేస్తారు కదా. తినేసిన తర్వాత కొమ్ములు పడిపోయి కదా. మేము ఎక్కడ టెంట్లు వేసుకుంటే అక్కడంతా చుట్టూ కొమ్ములే పడిపోయి ఉంటాయి అన్నమాట అన్నీ. వాటిని దాటుకుంటూ వెళ్ళాలి మేము ఎక్కడికన్నా, బాత్రూమ్కి వెళ్ళాలంటే కూడా. రాత్రి భయం వేసిపోయేది ఆ కొమ్ములు చూస్తే. అలాంటి అట్మాస్ఫియర్ అది నేను చెప్తున్నా, ఆ మానస్ సరోవర్. సో అక్కడున్న ఆడవాళ్ళు అనమాట. ఒకసారి అంటే నేను వాటి పగడాలు చూపించి, ఇది నాకు ఇచ్చే, ఇది నేను నీకు ఇస్తా అన్నా. ఊరుకో ఇంకా కనపడలేదు అది. అవి టిక్ ఏదో బాగుంది అనుకున్నాను. అప్పటి నుంచి ఎవరు అడిగినా కూడా అది నాకు మొదలెట్టా. పగడాలు ఏదన్నా తినడానికి ఇస్తా అనుకో, పడేసేవారు. తినేవారు ఇక్కడ బెగ్గర్స్ అడుగునే వాళ్ళు. బెగ్గర్స్ కానీ ఎవరు కానీ బాగుండేవారు. బెగ్గర్స్ కూడా నేను తక్కువగా అడిగేవారు. అడిగినప్పుడు ఏదైనా ఫుడ్ పెడతాం కదా, వాళ్ళకి అది కాదు, ఇది కావాలి. వాళ్ళకి ఇది తెలుసు, ఇది వాల్యుబుల్ అని అనుకుంటున్నాను నేను. దండలిమ్మని అడిగేవారు. అది ఇదేదో బాగుందని చెప్పి నీ మెడలో ఇది ఇచ్చేస్తే ఇది ఇచ్చేస్తా అనేసరికి అంతే పత్తలేదు. అలాగా వాళ్ళని నెట్టుకుంటూ మొత్తానికి 5వ రోజుకేమో అమ్మయ్యా అనుకున్నాం. మానస్ సరోవర్ కనిపించంగానే ఒక్కొక్కళ్ళు, నేను చెప్పానుగా, వాటర్ ఎలిమెంట్ కనపడంగానే మనం ఎలా అయిపోతాం, చిన్నపిల్లలు అయిపోతాం.
వెళ్ళిపోయాక అక్కడ అందరు టెంట్లన్నీ వేశారు. వంట కూడా కొంత పెట్టారు. అక్కడ 3 days స్టే అని చెప్పారు. అమ్మయ్యా అనుకున్నాం. సో అప్పటి వరకు ఎవ్రీ డే ప్లేస్ మారుతూనే ఉండాలి. సాయంత్రం అక్కడికి వెళ్ళడం, రాత్రి అక్కడ ఉండడం, పొద్దున్న ఏదన్నా ఇంత తినడం, మళ్ళీ బయలుదేరడం. ఇది ప్రోగ్రామ్. సో సెకండ్ నేను రామాదేవి కార్లో ఎక్కాను కదా, దాంట్లో వెనకాల కప్పులు కూర్చున్నారు కదా, వాళ్ళు చూడు తెచ్చారు డబ్బాలు. డబ్బాలు వచ్చిందా మేడం? అటుకులు తెచ్చారు, మంచిగా నూనె తెచ్చారు, ఏదో పొడి తెచ్చారు. ఆ నూనె వేసి అటుకులు వేసి కలిపి తిన్నారు. ఒక 4 రోజులు వాళ్ళు తిన్నారు. నేను తినలేదులే, దేవుడి దేవల్ల మోషన్స్ పట్టుకునే వాళ్ళకి అక్కడికి వెళ్ళేసరికి. ఎందుకంటే ఆక్సిజన్ లేదు అక్కడ. వీళ్ళకేమో తిండి కావాలా. ఓకే, అవస్థ. ఆ పెళ్ళం అయితే పాప ఆయన వెనకాలే ఉంది. మానేశ్వరరావు చేరుకున్నాక ఆయన వెనకాల చెంబు పట్టుకొని మానేశ్వరరావు సంగతి దేవుడు అరుగు. ఎందుకు వెళ్ళారు కష్టపడి అక్కడి నుంచి వచ్చి చక్కగా కలిపేవారు. పిసికి ఆ అటుకలన్నీ మెత్తగా చేసి ఇద్దరు తినేవారు. కానీ పాప ఆవిడకి ఏం కాలేదు. ఆయన మాత్రం వెళ్ళా పైకి దిగా పాప ఈ పెళ్ళాల్సి వచ్చింది. ఓకే, సరే దిగామా. అందరు టెంట్లు వేశారు. టెంట్లలో ఎవరికి వాళ్ళు సెటిల్ చేసుకున్నారు. మా టెంట్ పక్కనే కేశవరాజు వాళ్ళ టెంట్. ఓకే, ఆ టెంట్లో చక్కగా ముఖేష్ పాటలు వినపడేవి. అమ్మో వీళ్ళు ఏదో ఎవరది అని చెప్పేసి టెంట్లో ఎవరో తెలియదు కదా, ముఖేష్ పాటలు మాత్రం వినపడేవి. చూస్తే కేశవరాజు మీకెందుకు ఇవన్నీ అని చెప్పి తీసుకొచ్చా. అలాగా అక్కడ వెళ్ళంగానే ఏం చేసాము, అందరం వెళ్ళి స్నానాలు చేసేయాలని ఉంది. అప్పటికి 3 రోజులు అయిపోయింది సరిగ్గా స్నానం చేసి. ఓకే, అక్కడ కంప్లీట్ గా అన్ని ప్రతి చోట రూమ్స్ అంతా కూడా వాటర్ గీటర్ ఏం లేదు. ఓకే, ఏం లేదు అక్కడ. చాలా కష్టం. ఈ స్నానాలు ముఖ్యంగా స్నానానికి లేదు. ఓకే, నాకు ఏమైంది, మేము బట్టలు ఎలా తీసుకున్నాం, లెస్ లగేజ్ అన్నారు. అనేసరికి ఎంత సరిపోవాలో అంత లగేజ్ మాత్రం తీసుకున్నాం. దాంతో ఏమైంది, అక్కడ 3 రోజులు స్టక్అప్ అయిపోయాం కదా వీసా లేక, బట్టలన్నీ ఖర్చు అయిపోయినాయి. ఓకే, ఇంకా అక్కడ వెళ్ళి బయటికి వెళ్ళి అక్కడ ఓ సిటీలో ఉంది, చిన్న ఊర్లో ఉంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకో 4 జతలు కొనుక్కొని వచ్చామన్నమాట, ప్యాంట్లు షర్ట్లు. సో అలాగైంది అనమాట. సో అక్కడికి వెళ్ళేసరికి సుజాత అని చెప్పాను కదా, తను ఇంకా ఉండలేక వెళ్ళిపోయి స్నానం చేసేసింది. ఎంతసేపటికి బయటికి రాదా. అందులో ఫ్రీజింగ్ వాటర్, ఫ్రీజ్ అయ్యి మామూలుగా నీళ్ళు అయ్యాయి కదా, ఆ వాటర్లో ఎక్కువసేపు ఉండకూడదు, ఊరికే మునిగి రావాలంతే. స్నానాలంతా కూడా చిన్న మనసరోవర్లోనే చేసేసి అక్కడికి వెళ్ళి. కోల్డ్ ఉంటుందా మేడం? కోల్డ్ ఉంటుంది మరి, కోల్డ్ ఉంటుంది. కానీ మనకి బాడీలో అనీజీగా ఉంది, వేడి కదా, పక్క వేడి కూడా. 45 degrees వేడిలో ఉన్నాం మరి. ఎప్పుడెప్పుడు నీళ్లు పోసుకుందామా అని ఉంటుంది. మేమంతా వెళ్ళాం, అక్కడక్కడ మేము పోసుకున్నాం, కానీ అంతసేపు ఉండాలి. తనేం చేసింది, మునిగి ఈతలు కొట్టుకుంటూ కూర్చొని బయటకు వచ్చాక చూడు వణికింది. ఆవిడ్ని 2-3 రగ్గుల్లో చుట్టాం. ఒకళ్ళు కాళ్ళు రాయను, ఒకళ్ళు చేతులు రాయను. ఒకరేమో చేతులు పట్టుకొని
లాక్కెళ్ళడం అప్పుడు ఇంకో చోట ఇక్కడేమో తనకి తెలియదు అంతసేపు ఉండకూడదని. పెయింట్ అయిపోతుంది, ఇలాగ వేలాడిపోతుంది, అందరికి భయం చచ్చిపోతుందేమో అని. అందరు కాళ్ళు చేతి రాసి నోరు మూసుకొని కూర్చోక టెంట్లో ఇంకేం మాట్లాడొద్దు అని చెప్పి దాన్ని పడుకోబెట్టి ఇంకో బ్యాచ్ ఏమో వాళ్ళు ఇంకో బ్యాచ్ ఏమో ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ ఏమో ఈ బ్యాచ్. ఒకటి మోషన్స్ బ్యాచ్, ఒకటేమో హెవీ కోల్డ్ అయిపోయి అక్కడ అయింది. ఏం చేస్తారు, సరే వంట చేశారు. వంట చేస్తే ఏదో ఇంత సాయంత్రం 5 గంటలకంతా ఏదో ఇంత తినేసేవాళ్ళం. తినేసాక టెంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళము. పొద్దునంతా ఏంటి, టెంట్లో ఉంటేనేమో చలి వణుకు, బయటకు వస్తేనేమో వేడి. మా ఆయన ఏం చేసేవారు, సగం బాడీ టెంట్లోను సగం బాడీ బయట పెట్టాము. చూడు ఆయన ఐడియా చూడు, చక్కగా వేసుకొని పడుకునేవారు. అదేంటి అక్కడ 3 రోజులు ఉండాల్సి వచ్చింది. ఆ 3 రోజులు ఎందుకు ఉన్నామంటే కొంతమంది కైలాసం పర్వతం ఎక్కాలి. అయితే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇన్స్ట్రక్టర్ అనమాట. అక్కడ దగ్గరలో కొండ ఉంది, ఆ కొండ ఎక్కి దిగండి ఫస్ట్గా. మీకు కనుక బ్రీత్ చూస్తాను, నేను బీపీ చూస్తాను, మీరు ఎక్కగలరు అంటేనే వెళ్ళాలి. ఫైనల్ టెస్ట్ అది. ఆ పైన అది కైలాసం ఎక్కాలంటే అంత ఈజీ కాదు. ఎలా ఉంటుందంటే ఇంతే దోవ ఉంటుంది, యాక్స్ మీద వెళ్ళాలి. అది ఇలాగ ఉంటుంది, మళ్ళీ ఇలా ఎక్కాలి, ఇలా ఉంటుంది, ఇలా ఎక్కాలి. ఇప్పుడు మధ్యలో ఒక పర్వతం ఉంటుంది, ఓకే, అదంతా మొత్తం ఐస్తో కప్పి ఉంటుంది. కిందంతా లోయ, మధ్యలో అంతా లోయ. అర్థమైందా? ఈ లోయ పక్కన మళ్ళా ఇంకొక రౌండ్ అన్నమాట. మధ్యలో మంచుకొండ, దాని చుట్టూతో లోయ మేడం, దాన్ని అనుకొని మళ్ళీ ఇంకొక కొండ. ఆ కొండ మీద ఇప్పుడు వీళ్ళు పరిక్రమ చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఇది అయిపోతే అక్కడ ఫిట్ అయితే కానీ వాళ్ళు లోపలికి రావచ్చు అన్నట్టుగా. నో ఇంకా లోపలికి వెళ్ళేదే లేదు. అయ్యో ఎంతో మంది ట్రై చేశారు ఆ కైలాసం మీదికి దిగాలని. చైనీస్ వీళ్ళంతా ఫెయిల్ అయ్యారు. నీకు అర్థమైంది అసలు నేను చెప్పడం? ఫస్ట్ ఒక రౌండ్ ఉంటుంది, ఆ రౌండ్ ఏమో ఇలా ఉంటుంది, అది కైలాసం. పైన అంతా మంచు ఉంటుంది, దాని చుట్టూ పూర్తి లోయ. లోయ, నువ్వు దాంట్లో పడ్డావంటే ఇంకా ఏం లేదు, ఇంకా రావు బయటికి. ఇంకా రావు, అంత డేంజర్ మేడం, పోవాల్సిందే. ఇంకా దాని చుట్టూ ఈ కొండల మీద పరిక్రమ చేయాలి మనం. 32 కిలోమీటర్లు. 32 కిలోమీటర్లు 3 రోజులు పడుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాక్స్తో వెళ్ళాలి. ఎక్కడ ఇలా కొంతమంది భయము, కొంతమంది అలాగే మొత్తానికైతే వెళ్ళారు. కొంతమంది వెళ్ళారు, ఒక 20 మంది దాకా మేము ఉండిపోయాం. మేము వెళ్ళాలా, మా ఆయన అన్నానే ఒక్కళ్ళ కూర్చో అన్నారు. నాకు వెళ్ళాలని లేదు అనుకో, ఎనీవే మేము వెళ్ళలేదు, రమ్మ వాళ్ళు కూడా వెళ్ళలేదు, కేశవరాజు వాళ్ళు వెళ్ళలేదు, ఇలా కొంతమంది అంతా వెళ్ళలేదు. అవుట్ ఆఫ్ 70-80లో 32 మెంబర్స్. సో వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి వచ్చేదాకా మేము వెయిట్ చేయాలన్నమాట ఇక్కడ కింద. మాకేముంది, హాయిగా వంట చేసి పెట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వంట ఏంటమ్మా, ఇప్పుడు రాత్రి అన్నం చేస్తారు, చేసింది ఏం చేస్తారు, రాత్రి అంతా అయ్యాక మన్నాడు పాలు ఉంటాయి చూసావా, పాల పొడి ఉంటుంది కదా, దాంతో పాలు తయారు చేసి ఆ అన్నంలో కలిపేసి ఇంత షుగర్ వేసి అది బ్రేక్ఫాస్ట్. అయితే ఆ గిన్నెలు బంక్ అయిపోతాయి, ఆ వేడి వేడి నీళ్ళలో కడగాలి అవన్నీ. ఐస్ కదా, తొందరగా అది అతుక్కుపోతుంది. అందుకని చెప్పేసి వేడి వేడి నీళ్లు కాగబెట్టి అప్పుడు వాటిని తీసుకెళ్ళి కడగాలి తోమాలంటే. ఇలాగ ఇది వంట వాళ్ళన్నీ చూసుకునేవారు.
ఒకరోజు నేను భీమాసరగుడు కూడా అక్కడే ఉన్నాడు. ఒకరోజు నాకు మండి నేను వంట చేస్తా అని చెప్పేసి పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి చక్కగా టమాటా పప్పు చేశాను. ఇంకా ఆ ఊరు వీళ్ళు భీమాసరగు అని చెప్పి తిన్నాడు. వాళ్ళు వంట వాళ్ళు గొణుక్కుంటున్నారు అనమాట. एक हफ्ते का तरकारी एक दिन में ख़त्म कर दिया, why did you use so many mirchis, you should not eat so many spicy food here, you cannot digest అని వాళ్ళు టిబెటన్స్. నాకేం తెలుసు, శుభ్రంగా వండి పారేస్తాను. ఇంకా మళ్ళీ మిర్చీలు లేవు వాళ్ళకి. ఇంక వెళ్ళడానికి మళ్ళీ 5 రోజులు కదా వెనక్కి. వాళ్ళకి ఆ క్యాల్కులేషన్తో వాళ్ళు తెచ్చుకున్నారు. దాంతో ఇంకా నేను ఓ రోజు వండాను, బాగానే ఉంది, తిన్నాము, అయిపోయింది. ఇంకా 3వ రోజుకి ఒక్కొక్కళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన ప్లేస్కి మేము జీపులు ఎక్కి మేము అక్కడికి వెళ్ళాం అనమాట. అందరూ ఒక్కొక్కళ్ళు రావడము, ఒక్కొక్క వెహికల్లో ఎక్కడము, అదంతా అయ్యింది అనమాట. 3 రోజులు. 3 రోజులు. ఓకే. సో 3 రోజులు కంప్లీట్ గా వాళ్ళు కంప్లీట్ గా ఎన్ని కిలోమీటర్స్ చెప్పారు మేడం? 32. ఓకే. 32 కిలోమీటర్స్ వాళ్ళు తిరగడానికి చూసానికి 3 డేస్ పట్టింది. 3 డేస్ పట్టింది. రోజుకి ఎన్ని కిలోమీటర్లమ్మా? పొద్దున్న లేస్తారు, మళ్ళా మధ్యాహ్నం తొందరగా చీకటి అవుతుంది కదా. అక్కడ ఒక ఉంటాయన్నమాట, ఒక ప్లేస్, అక్కడ వాళ్ళు ఉండిపోవాలి, ఇంకా ఆగిపోవాలి. మళ్ళీ పొద్దున అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అలాగా 17 కిలోమీటర్స్ అనుకుంటా కవర్ చేసింది. వాళ్ళ మధ్యలో ఫుడ్ అంతా కూడా ఏర్పాటు ఉంటుంది అక్కడ ఉంటుంది. ఓకే. ఓకే. సో వాళ్ళతో పాటు మన ఆర్గనైజర్స్ కూడా ఉన్నారు. కొంతమంది యాక్స్ని కాకుండా నేను నడుస్తామని, కొంతమంది ఇలాగా కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా అయినాయి అక్కడ కొంతమందికి. చాలా మంది ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పారు, చాలా బాగున్నాయి అవి. కానీ ప్రతి అడుగులోనూ ప్రతి వాళ్ళకు ఒక సపోర్ట్ దొరికిందిట. వాళ్ళు ఎప్పుడైతే ప్రాబ్లంలో ఉన్నారో ఎవరో ఒక మనిషి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేసేవారంట. ఆ 30 కిలోమీటర్స్ తిరిగినప్పుడు ఒక డాగ్ వచ్చి పాపం తోడుందంట ఒకళ్ళకైతే. వెళ్ళలేకపోతే వాళ్ళతో పాటు పాపం అది కూడా వచ్చి కొంత దూరం వచ్చి వాళ్ళు సేఫ్గా ఉన్నారని తెలిసాక వాళ్ళు అది వెళ్ళిపోయింది. సో ప్రతి ఒక్క మన మాస్టర్ చేత ఒక మాస్టర్ ఉన్నారు చేశారు. ఓకే. సో మేము కింద ఉన్నాం కదా, సరే అయిపోయింది. మీరు రాత్రి అయ్యేసరికి నేను పడుకునేదాన్ని కాదు కానీ న్యాచురల్లీ 10 గంటలకి అనమాట. 10 గంటలకి మానవ సరోవర్ ఉంది కదా, మానవ సరోవర్ చుట్టూ ఒక మధ్యలోంచి ఒక లైట్ వచ్చింది. ఓకే. లైట్ ఫామ్, వైట్ లైట్ ఇలా పైకి వచ్చింది. పైకి వచ్చి రౌండ్గా తిరిగింది. ఓకే. ఆ లైట్ రౌండ్గా తిరిగి మళ్ళీ లోపలికి ఎంత లైట్నింగ్ ఫాస్ట్గా కిందికి వెళ్ళిపోయింది మానస సరోవర్లోకి ఫాస్ట్గా. అలాగా రోజు 2 గంటల దాకా చేసేది. అంటే వస్తూ తిరుగుతూనే ఉండేది. అది కిందికి వెళ్ళడం, పైకి వెళ్ళడం, రౌండ్ కొట్టడం. ఏదో మనకు దీవాళి అప్పుడు రాకెట్స్ పోయినాయి అంటే రాకెట్ అంటే ఇలా ఉంటాయి అవి, ఏం లేదు, ఓన్లీ 1 లైట్. ఓకే. ఒక లైట్ ఇలా వస్తుంది, వచ్చి ఇలా రౌండ్గా తిరుగుతుంది, మళ్ళీ లోపలికి వెళ్తుంది, ఆడుకుంటున్నట్టు చేస్తుంది. అయిపోయింది. సెకండ్ డే వచ్చింది. ఫస్ట్ ఇంతుంది, ఇంతుంది లైట్. సెకండ్కి ఇంత అయింది, సెకండ్ డేకి, సెకండ్ నైట్కి, థర్డ్ నైట్కి ఇంత అయింది. అది ఏం చేసింది, ఇలా పైకి కింద నుంచి పైకి వచ్చి రౌండ్గా తిరిగి మళ్ళీ అటువైపు కొసాకెళ్ళి ఎంత ఫాస్ట్గా ఇటువైపు నా దగ్గరకు వచ్చేస్తుంది తెలుసా. థర్డ్ డేకి ఫట్టని జిప్పేసేసాను ఆ టెంట్ భయమేసి. అంత ముందరకు వచ్చేస్తోంది. అందరు చూసాను, నేను ఒకదాని కాదు. ఓకే. ఓకే.
నేను చూపించాను మా ఆయనకి, చూపిస్తే అన్నీ నీకే కనిపిస్తాయిలే, నాకేం కనిపించవు అన్నాడు ఈయన. లేదు చూడు, నీ కూడా కనిపిస్తుంది చూడు అక్కడ అంటేను అప్పుడు చూశారు లేచి. ఓకే. అలాగా 3 days ఆ లైట్ని మేము చూసాం. సో ఎవ్రీడే నైట్ ఇది? ఎవ్రీడే నైట్. నేను చెప్పాను చూడు, నీకు బద్రికలో మాస్టర్స్ లైట్ ఫామ్లో కనిపిస్తారు కానీ ఫిజికల్ రూపాల్లో కనిపించరని. అవును అవును. అది సో చుట్టుపక్కల ఇట్లా ఫీల్ అయ్యేదని ఇట్లా చూస్తే వెళ్ళిపోయేవాళ్ళని చెప్పేవారు బద్రీనాథ్లో. అవును. ఇక్కడేమో డైరెక్ట్ లైవ్. డైరెక్ట్గా లైవ్. ఓకే. చాలా అద్భుతంగా అనిపించేది అనమాట. ఎంతసేపు ఉండదు మేడం? 10 o'clockకి స్టార్ట్ చేస్తే 2 o'clock దాకా వాళ్ళు ఉండేవారు. 4 hours ఇంకా ఇదే? 4 hours ఇదే డాన్స్. మాకా చూడాలని ఆత్రం. ఓకే. ఎలా పడుకుంటాము, చూడాలని ఆత్రం. అలాగే చూస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. ఏం చేస్తాయని. ఓ రోజు రయ్యని నా ముందరికి వచ్చేసరికి భయం వేసి జిప్ వేసేసాను. తర్వాత ఇంకా అప్పుడు మా అడిగితేనో ఇలాగా గురువులందరూ కూడా ఇక్కడ తపస్సు చేసుకునే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాత్రిపూట లేస్తారు. రాత్రి లేచి స్నానాలకి వాటికి వాళ్ళ స్వరూపాలే ఉంటాయి కానీ మనకి లైట్ ఫామ్లో కనిపిస్తారు చెప్పారనమాట. అంటే అక్కడ ఎంతోమంది యోగులు అక్కడ ధ్యానం చేసుకుంటారు. ఎంతోమంది. అది ఇప్పుడు నువ్వు వింటర్లో వెళ్తే ఆ మానసరోవర్ ఏముండదు, ఐస్ బ్లాక్. అది ఒక ఫోటో ఉంది ఆయన ఆర్గనైజర్ తెచ్చి చూపించిన ఆల్బంలో. ఒక ఆయన శుభ్రంగా మానసరోవర్ మీద ఐస్ మీద నడుచుకుంటూ పోతున్నాడు వితౌట్ ఎనీ షూస్. ఓకే. సో అలాగనమాట. సో మళ్ళీ వెనక్కి మెల్లమెల్లిగా వచ్చాము. కానీ చాలా చాలా అలసిపోయాము. ఆ బుగ్గలన్నీ ఎర్రగా అయిపోయినాయి అందరివిను. అయిపోయి ఇలా తోలు వస్తుంది చూసావా, అలా వచ్చేస్తూ ఉన్నింది మాట. ఇంటికి వచ్చేసరికి తిండి లేదు, లూజ్ అయ్యి సన్నగా అయిపోయాం ఒక్కొక్కళ్ళము. ఒక్కొక్కళ్ళు అయితే హాస్పిటలైజ్ అయ్యారు కూడా. నెల్లూరు నుంచి ఎవరో వచ్చారు ఒక ఆవిడ హాస్పిటలైజ్ అయింది కొన్నాళ్ళు. ఆక్సిజన్ దాన్ని అంటారు, ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వల్లే, అంతే నీరసం వల్ల ఇలాగా కొంతమంది సఫర్ అయ్యారు. అంటే మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీ కాస్త సెట్ అవ్వక కూడా ఇట్లా జరుగుతుందా మేడం? అంతే కదమ్మా. సెట్ అవ్వాలంటే ఇప్పుడు మాకేమన్నా ఆక్సిజన్ ఎక్కువ ఉందా? లేదు. మేము సెట్ అవ్వలే. ఒక చోట మాత్రం నేను సఫర్ అయ్యాను, ఆ తర్వాత నాకు ఇంకా లేదు. ఆ టిబెటన్స్ ఒకటే చైనీస్ని తిడతా ఉంటారు. చైనీస్ ఇలాగా మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, మమ్మల్ని దాన్ని ఏమంటారు పని వాళ్ళలాగా ఉపయోగించుకుంటారు. ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, వెళ్ళు అని. అలాగా మళ్ళీ వాపస్ వచ్చాము. వస్తున్నప్పుడు నేను ఈ బ్యాచ్ అంతా మా రమా మేడం వాళ్ళ బ్యాచ్ ఉంది కదా, ఆయనకి కొంచెం స్టేబుల్ అయింది. మాతలు అవన్నీ మింగినట్టున్నాడు, స్టేబుల్ అయ్యాక సరే అక్కడ దారి పొడుగున సుజాత అందరిలోకి చిన్నదనమాట. చిన్నదానిలా కనిపిస్తుంది, చిన్నదానిలా కూడా ఇంకా చిన్నగా కూడా కనిపిస్తుంది. పెళ్లి కాలేదంటే నమ్ముతారు కూడా. సో వీడేం చేసేవాడు, ఈ డ్రైవరు అదేం చెప్తే అది వినేవాడు వాడు. దాన్ని ఉపయోగించుకునేవాడు. సుజాత నువ్వు అడుగు, వాడిని ఇక్కడ ఆపమని చెప్పు, నీళ్లు ఉన్నాయి చక్కగా, మనం స్నానం చేద్దాం. ఏంటి నీకు లైన్ వేస్తున్నట్టున్నాడు వీడు, జాగ్రత్త వట్టి పెట్టాను. టెక్నిక్ దొరికింది మాకు. చక్కగా నీళ్లు పారే చోట ఆగిపోయేవాళ్ళం. ఆగిపోయి శుభ్రంగా స్నానాలు చేసి బట్టలు మార్చుకొని కాసేపు ఉండి ఏదన్నా ఉంటే తిని మళ్ళీ బయలుదేరేవాళ్ళం. అలాగే చేసేవాళ్ళం. అలా అన్నిసార్లు కాదనుకో. అక్కడ
ఇప్పుడు మన ఇండియాలో ఉన్న నదులన్నీ కూడా ఫీమేల్. గోదావరి, నర్మదా, కావేరి, తుంగభద్ర, ఇవన్నీ మొత్తం లేడీసే. గంగా, యమున, సరస్వతి అన్నీ. కానీ అక్కడ ఒక్క చోటే బ్రహ్మపుత్ర నది పారుతుంది. అక్కడ కూడా అంతే, మేము వెళ్ళినంతసేపు బ్రహ్మపుత్ర నది ఉంటుంది. అది దాటాలి మేము. అది దాటి లోపలికి వెళ్తేనే మానస సరోవర్ వస్తుంది. ఓకే. అక్కడ బ్రహ్మపుత్ర నదిలో కూడా స్నానం చేసి. సో మ్యాక్సిమం మీరు ఈ నదులనే ఫుల్ బాత్గా వాడుతున్నారు. మరి అదే కదా, అసలు ఎంత బాగుంటుంది అందులో. మంచి వాటర్, ప్యూర్ వాటర్, క్రిస్టల్ క్లియర్. కింద రాళ్ళు, కింద మట్టి రేణువులు కూడా కనిపిస్తాయి నీకు. సూపర్ మేడం. సో మేడం, ఈ యొక్క స్వర్ణామృతంలో ఈ యొక్క మానస సరోవరం విశేషాలు చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి మేడం. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఆ లైట్ గురించి చెప్పడం, అండ్ ఆ గ్రూప్లో అండ్ రకరకాల టెంట్స్ కానీ, అండ్ ఆక్సిజన్ లెవెల్, పీక్స్, అండ్ ఒక 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ వెదర్. అది కంప్లీట్లీ స్ట్రేంజ్ కదా, కంప్లీట్లీ స్ట్రేంజ్. ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయితే అదొక ఎక్స్ట్రీమ్. పూర్తి కంప్లీట్గా మేము అనుకోలే అట్లా ఉంటుందని. ఓకే. జీప్ ఎక్కినప్పుడు ఒకటిను, ఎక్కాక ఒకటి, దిగేటప్పుడు మళ్ళా చలి. ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చలి, మధ్యలో జీప్లో ఉన్నంతసేపే వేడి. మధ్యాహ్నం కదా. నిజంగా ఈ ఇటువంటి డిఫరెంట్ వెదర్కి కూడా బాడీ ఇమ్మీడియట్గా సింక్ అయిపోవడం, అక్కడ ఆ సిచ్యువేషన్కి కంప్లీట్ అడాప్ట్ అయిపోవడం కానీ బిట్ ఛాలెంజ్ మేడం, చాలా ఛాలెంజ్. అండ్ ఈ యొక్క విశేషాలు తెలుసుకున్నాక మేడం ఒక ఎపిసోడ్ కాదు మటుకు సరిపోదు. అండ్ వీ నీడ్ మోర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మోర్ ఒక టూర్ గైడ్ లాగా అయిపోయారు మా మొత్తం వ్యూయర్స్కి అందరికి కూడా. సో విల్ టేక్ వన్ మోర్ ఎపిసోడ్ టు కంటిన్యూ దిస్ మానస సరోవరం కంప్లీట్ యాత్ర. సో ఫ్రెండ్స్, ఈరోజు పత్రి మేడం గారు మన అందరినీ కూడా ఒక మానస సరోవరం యాత్రకు తీసుకెళ్ళిపోయారు. సో ఇప్పటి వరకు మనం తెలుసుకుంది సగం వరకే, ఇంకా చాలా ఉంది. ఈ యొక్క మానస సరోవరం ఒక అనుభవాలు కానీ, అక్కడ జరిగిన ఎక్స్పీరియన్సెస్, అండ్ చాలా చాలా జోవెల్గా సాగుతూనే, అండ్ ఒక డిఫరెంట్ వెదర్ సంబంధించిన అవన్నీ కూడా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ వాటికి ఇమ్మీడియట్గా అడాప్ట్ అవుతూ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అంతమంది మాస్టర్స్తో. సో పత్రి మేడం గారు కంప్లీట్గా వాళ్ళందరినీ గైడ్ చేస్తూ ఒక 78 మందిని అక్కడికి తీసుకెళ్లాలంటే కనుక ఒక ఆధ్యాత్మిక ప్రయాణంలో గొప్ప మైలురాయి మన యొక్క PSSMలో. సో ఫ్రెండ్స్, ఇంకా విశేషాలు తెలుసుకునే ముందు ఇంకా మనం ఈ యొక్క జర్నీ ఈసారికి ఇంతవరకు తెలుసుకొని నెక్స్ట్ ఎపిసోడ్లో విల్ కంటిన్యూ దిస్ మానస సరోవరం యాత్ర. సో టిల్ దెన్, నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్, పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.